unilaterally decided layouts and control levels as it may lead to unfruitful expenditure. మీరు మా అనుమతి లేకుండా మా రాష్ట్ర ప్రభుత్వం ఒప్పుకోకుండా ఇష్టం ఉన్నట్టుగా ప్రాజెక్ట్ కడుతుండ్రు, మీరు పెట్టిన ఖర్చు అంతా కూడా వృధా అవుతుంది, తస్మాత్ జాగ్రత్త అని ఆనాటి మహారాష్ట్ర ముఖ్యమంత్రి మన ప్రభుత్వాన్ని హెచ్చరించిండు. మీరెంత దుర్మార్గము, ఎంత అరాచకం అంటే మీరు ఎవడన్నా హెడ్ దగ్గర పని స్టార్ట్ చేస్తాడు, తల దగ్గర ఇచ్చిపెట్టి తోక దగ్గర పంది అవుతారా? ఆనాడు కమిషన్ల కోసం, పర్సంటేజ్ల కోసం ఎన్నికల ముందు హడావిడిగా 28 ప్యాకేజీలకు టెండర్లు పెట్టి మహారాష్ట్రతో అగ్రిమెంట్ లేదు, డిపిఆర్ లేదు, డిపిఆర్ తయారు కాలే, మహారాష్ట్ర ఒప్పుకోలే, టెండర్లు పిలిచిండ్రు, ఎక్కడనో పోయి చేవలెక్కడ దవుతారు, ఎక్కడనో పోయి మెదక్ జిల్లా సిద్దిపేటలో దవుతారు. అసలు ఎక్కడైతే నీళ్లు తీసుకోవాలో తమ్మిడిహట్టి దగ్గర ఆడ మహారాష్ట్ర ఒప్పుకోదు, ఆడ తట్టెడు మట్టి తీయరు, అంతర్రాష్ట్ర ఒప్పందం జరగదు. తప్పు చేసింది మీరు చేసిన తప్పును సవరించడానికి మేము ప్రయత్నం చేశాం. ఇవాళ వాళ్ళ దుర్మార్గం ఎట్లా అంటే, నేను ఉత్తమ్ కుమార్ రెడ్డి తలకాయ ఎడబెట్టుకుంటాడో, నువ్వు కూడా ఆ రోజు మంత్రివే, ఆ ప్రభుత్వంలో నువ్వు మంత్రివే, నువ్వు కూడా దీనికి జవాబుదారే. రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం 17/12/2008 నాడు ఫౌండేషన్ స్టోన్ వేసిండ్రు. 2007లోనే టెండర్లు పిలిచారు, జీవోలు ఇచ్చారు, 2008లో శంకుస్థాపన చేసిండ్రు. 4 ఏళ్లలో పూర్తవుతుంది, 4 ఏళ్లలోనే ప్రాణహిత సేవల్లో పూర్తి చేస్తామన్నారు. అప్పుడు ఎలక్షన్ల ముందు అన్ని టీవీలలో యాడ్లు వచ్చినాయి, మీకు కూడా తెలుసు. తెలంగాణ ఉద్యమాన్ని దెబ్బకొట్టాలని చేసిండ్రు. 4 ఏళ్లలో పూర్తి చేస్తామన్నారు. 7 ఏళ్ళు అధికారంలో ఉంటే కనీసం తమ్మిడిహట్టి దగ్గర అంతర్రాష్ట్ర ఒప్పందం చేయలే. 4 ఏళ్లలో వీళ్ళు చేసిన ఘనకార్యం కూడా చెప్తా. 4 ఏళ్లలో ప్రాజెక్ట్ పూర్తి చేస్తామన్నారు 2008లో. 2012 నాటికి వీళ్ళు చేసిన పని ఏంటంటే, సర్వే అండ్ మొబిలైజేషన్ అడ్వాన్స్ల పేరు మీద కాంట్రాక్టర్లకు ఇచ్చిన అడ్వాన్సులు, పని చేయకుండానే ఇచ్చిన అడ్వాన్సులు 1426 కోట్లు. 4 ఏళ్లలో ల్యాండ్ ఎక్విజేషన్ కోసం పని మీద పెట్టిన ఖర్చు ఎంత అంటే 160 కోట్లు. చేసిన పని భూసేకరణకు కానీ చేసిన పని 160 కోట్లు. ఏమి చేయకుండానే మొబిలైజేషన్ అడ్వాన్స్ల కింద కాంట్రాక్టర్లకు ఇచ్చింది 1426 కోట్లు. ఇది కాంగ్రెస్ పార్టీ యొక్క అవినీతికి పరాకాష్ట. తట్టెడు మట్టెత్తకుండా 1426 కోట్లు 2012 నాటికి కట్టిపెట్టారు మీరు. 4 ఏళ్లలో పూర్తి చేస్తామని మొత్తం 160 కోట్ల పని కూడా చేయకుండా 1426 కోట్లు కాంట్రాక్టర్లకు దోచిపెట్టిన కాంగ్రెస్. ఆ దోపిడిలో ఈ ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా బాధ్యుడే. ఆనాటి నీళ్ల మంత్రి సుదర్శన్ రెడ్డి కూడా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగానే ఉన్నాడు. ఇది కాంగ్రెస్ దోపిడి. మేమొచ్చిన తర్వాత రివ్యూ చేసి సర్వే మొబిలైజేషన్ అడ్వాన్సులు రద్దు చేసినాం. ఇప్పుడు నేను చెప్పింది 4 ఏళ్లలో వీళ్ళు ఇచ్చింది 1426 కోట్లు. బై ద టైం కాంగ్రెస్ ప్రభుత్వం దిగిపోవడం లోపు సర్వే మొబిలైజేషన్ అడ్వాన్స్ పేరు మీద 2328 కోట్లు దోచుకొని తిన్నారు. 2328 కోట్లు మొబిలైజేషన్ అడ్వాన్స్ల పేరు మీద దోచుక తిన్నది, పందికొక్కుల్లాగా మెక్కింది ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం. ఇంకా సిగ్గు లేకుండా ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏదో మాట్లాడుతుండు. మేము వచ్చిన తర్వాత ఈ మొబిలైజేషన్ అడ్వాన్సులు రద్దు చేసినాం, సర్వే పేరు మీద ఇచ్చే అడ్వాన్సులు రద్దు చేసినాం. ఆ డబ్బంతా కూడా కాంట్రాక్టర్ల దగ్గర నుంచి రికవరీ చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వం. ఇంకా నువ్వు మాట్లాడతావు సిగ్గు లేకుండా. ఇకపోతే ఇవాళ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇంకా చాలా విషయాలు మాట్లాడు. బీఆర్ఎస్ పార్టీ అన్యాయంగానట వీళ్ళు తమ్మిడిహట్టి నుంచి మేడిగడ్డకు మార్చిండ్రు అని ఈరోజు ఆయన మాట్లాడినాడు. ఎందుకు మార్చిండ్రు అని మాట్లాడే ప్రయత్నం చేసిండు. ఉత్తగానే మార్చినమాట మేము. మరి నువ్వు 8 ఏళ్ళు ఉంటివి కదా, 8 ఏళ్ళలో ఎందుకో తమ్మిడిహట్టికి పర్మిషన్ లేకపోతివి, నువ్వు తెచ్చుంటే మేము మార్చాల్సిన అవసరం ఏంది? అయినా మేము అట్లా మార్చలే, మీలాగా బాధ్యత రహిత్యంగా ఉండం. ఆనాడు స్వయంగా మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఫడ్నవీస్ గారితో చర్చలు జరిపినారు. మహారాష్ట్ర రాజ్భవన్లో చర్చలు జరిపిన వీడియో ఫొటోస్ ఇవి జరిపి, అక్కడ మేము కట్టుకుంటాం,
మీకు ఎంత డబ్బైనా ఇస్తాం. ఇది మినిట్స్ ఆఫ్ ద మీటింగ్, ఆ ఇద్దరు ముఖ్యమంత్రుల మధ్య జరిగిన మినిట్స్ ఆఫ్ ద మీటింగ్. మాకు అనుమతి ఇవ్వండి, మేము కట్టుకుంటాము అని చెప్పి ఆ రోజు మేము ప్రయత్నం చేసినాం. దీనికంటే ముందు నేను కూడా వెళ్ళిన, అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వమే ఉండే, ముషరఫ్ అని అక్కడ ఇరిగేషన్ మినిస్టర్ ఉండే. నేను మన రాష్ట్ర ఇరిగేషన్ మంత్రిగా అప్పటి ఆదిలాబాద్ మంత్రి జోగు రామన్న గారితో కలిసి నేను మహారాష్ట్రకు వెళ్ళి, మహారాష్ట్ర ఆనాటి ఇరిగేషన్ మంత్రి ముషరఫ్ గారితో కలిసి తమ్మిడిహట్టి దగ్గర మీకు ఎంత డబ్బు కావాలని ఇస్తాం, మాకు పర్మిషన్ ఇవ్వండి అని మొదటి దఫాలో నేను మాట్లాడాను. రెండవ దఫాలో స్వయంగా కేసీఆర్ గారు వచ్చి కూడా మాట్లాడినారు. కానీ వాళ్ళు ససేమిరా మేము మాత్రం అంత ఎత్తుకు అక్కడ కట్టడానికి వీల్లేదు, ఒప్పుకోము అని చెప్పి చాలా స్పష్టంగా చెప్పిండ్రు. అయితే ఈలోపు కొన్ని విషయాలు జరిగినాయి. ఉత్తమ్ కుమార్ రెడ్డి చదువుకున్నవాడు, విజ్ఞానవంతుడు, కొంత ఏమైనా ఎథిక్స్ ఉంటుందని అనుకున్నా. ఆయన మినిమం ఎథిక్స్ కూడా లేవు. ఆయన అజ్ఞానుడిగా మాట్లాడుతున్నాడు, విజ్ఞానుడిగా కాదు అజ్ఞానుడిగా మాట్లాడుతున్నాడు. మాట్లాడేటప్పుడు కొద్దిగానన్నా డిపార్ట్మెంట్ని అడిగి తెలుసుకోవాలి, బాధ్యతతో మాట్లాడాలి. యు ఆర్ ద మినిస్టర్. ఎందుకు మార్చిండ్రు? మేము 10 సార్లు చెప్పినాం, అక్కడ నీళ్లు లేవు అని సెంట్రల్ వాటర్ కమిషన్ చెప్పింది అని చెప్పినానండి. ఈరోజు మళ్ళీ మీ ద్వారా ఒకసారి రాష్ట్ర ప్రజల ముందు పెడుతున్నా, ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా చెప్తున్నా, బాధ్యతతో మాట్లాడు, అజ్ఞానంతో మాట్లాడకు. ప్రజలు నవ్వుకుంటారు నిన్ను చూసి, నీ మీద ఉన్న గౌరవం తగ్గిపోతుంది. ఇది 18/2/2015 మా ప్రభుత్వం వచ్చింది 2 జూన్ 2014. 2 జూన్ 2014 నుంచి ఈ లెటర్ వచ్చేదాకా ఫిబ్రవరి 2015 వరకు, అంటే దాదాపు 8 నెలలు అటు మహారాష్ట్రతో మాట్లాడుతూనే ఉన్నాం, ఇటు పనులు కూడా కొనసాగించినాం. ప్రాణహిత నుంచి ఎల్లంపల్లి దాకా పనులు కొనసాగించినాం. మహారాష్ట్రతో 2-3 స్టేట్ లెవెల్ మీటింగ్స్ అయినాయి, మినిస్టర్స్ లెవెల్ మీటింగ్ అయింది, సీఎంస్ లెవెల్ మీటింగ్ అయింది. వీఆర్ కంటిన్యూస్లీ వీఆర్ ట్రయింగ్. బట్ 18/2/2015 దిస్ ఈస్ ద లెటర్ ఫ్రమ్ సెంట్రల్ వాటర్ కమిషన్, ప్రాజెక్ట్ అప్రైజల్ డైరెక్టరేట్. ఈ లెటర్ కూడా మీకు మీడియా కూడా ఇస్తాను. ఇందులో పేజ్ 3, దిస్ ద పేజ్ 3. పేజ్ 3లో స్పష్టంగా ఆయన చెప్పారు, in case there arises a need for release of ecological flows as one of the condition in general being imposed nowadays by MOEF, Ministry of Environment and Forest, wherein 30% monsoon flows, 25% non-monsoon flows, 20% in lead season corresponding to 75% dependable year is being advocated to be released. Under such circumstances, the proposed diversion of 160 TMC of water may not be available. Under such circumstances, the proposed diversion of 160 TMC of water may not be available for utilizations. The strategy to meet out planned utilizations under such circumstances may be clearly brought out. ఇది ఎవరు చెప్పారు? 2015లో సెంట్రల్ వాటర్ కమిషన్ మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అండ్ ఫారెస్ట్ పెడుతున్న నిబంధనల ప్రకారము మీరు వేరియస్ సీజన్స్లో కిందికి నీళ్లు విడుదల చేసినప్పుడు మీరు అనుకున్న 160 TMCలు అక్కడ ఉండవు, ప్రత్యామ్నాయం చూసుకోండి. దిస్ ద ఫస్ట్ లెటర్. దెన్ ద సెకండ్ లెటర్, అది ఫిబ్రవరిలో వచ్చింది. దెన్ మార్చ్, ఇది 4 మార్చ్ 2015, 2వ నెల, అంటే అది ఫిబ్రవరిలో ఆ లెటర్ రాసిండ్రు, మార్చ్లో ఈ లెటర్ వచ్చింది. ఇది కూడా ఎవరు? సెంట్రల్ వాటర్ కమిషన్, ప్రాజెక్ట్ అప్రైజల్స్ డైరెక్టరేట్. ఇందులో చాలా స్పష్టంగా మొత్తం డీటెయిల్డ్గా గోదావరి సిరీస్ అంతా కూడా స్టడీ చేస్తూ నీటి లభ్యతను అన్నీ కూడా చూస్తూ చాలా స్పష్టంగా చెప్పారు. ఇందులో పారాగ్రాఫ్ నంబర్ 12, ఐఎమ్ రీడింగ్ పారాగ్రాఫ్ నంబర్ 12. As evident from detailed water availability studies carried out by project authorities and this office in last few years, the net water availability at the barrage location is about 165 TMC at 75% dependability, which includes perceived surpluses from the share of upper riparian states. Assuming the utilization of upper riparian states limited to 75% availability,
that means 63 TMC. It is seen from the master plans of upper states that the planned utilizations are more than 75% availability as indicated below. అక్కడ 165 టీఎంసీల నీళ్లు ఉన్నాయి, కానీ మన ఎగువన ఉన్న రాష్ట్రాలు ఇంకొక 63 టీఎంసీలు నీళ్లు వాడుకునే హక్కు కలిగి ఉన్నాయి. ఆ 63 టీఎంసీలు ఆ రాష్ట్రాలు కానీ వాడుకుంటే మనకు ఆ నీటి లభ్యత ఉండదు అని చెప్పారు. అదే నేను చదువుతాను. యాజ్ సచ్ ద అవైలబిలిటీ ఆఫ్ సర్ప్లసెస్ ఫ్రమ్ upper riparian states as estimated at barrage site may not be reliably available in future. May not be reliably available in future. The projects are advised to review the quantum of divertible flows from Pranahita barrage site, considering the overall availability at the location, requirement of environment flows, capacity of pumping, storage of barrage, en route and command area storages. ఎన్విరాన్మెంట్ లాస్ చూసుకుంటే మొదటి లెటర్లో నీళ్లు ఉండవు. పైన ఉన్న ఎగువనున్న రాష్ట్రాలు 63 టీఎంసీలు వాడుకుంటే మనం 160 పోయి ఏమవుతుంది, 102 టీఎంసీలే అందుబాటులో ఉంటాయి. అంటే నీళ్లు లేవు అని 2 సార్లు మీరు ప్రత్యామ్నాయం ఆలోచించుకోండి, చూసుకోండి అని ఇది కేంద్ర ప్రభుత్వం రాసిన సెంట్రల్ వాటర్ కమిషన్, ద హైయెస్ట్ అథారిటీ ఆఫ్ అవర్ కంట్రీ, వాళ్ళు రాసిన ఉత్తరాలు. సో అప్పటిదాకా 8 నెలలు మేము ప్రయత్నం చేస్తూనే ఉన్నాం. కానీ 8 నెలల్లో అటు మహారాష్ట్ర ఒప్పుకోకపోవడం, మహారాష్ట్ర ససేమిరా అనడం, ఇటు కేంద్ర ప్రభుత్వం నీళ్లు లేవు అన్న తర్వాత ఏం చేయాలి? తెచ్చుకున్న తెలంగాణలో గోదావరిలో మన హక్కులను వాడుకుందామా? నీళ్లు లేని చోట కాంగ్రెస్ చేసిన తప్పిదాన్ని మేము కొనసాగించి ఈ రాష్ట్రకు శాశ్వతంగా నష్టం చేయాలనా? ఈ రాష్ట్ర పోరాటాల నుంచి, ప్రాణ త్యాగాల నుంచి ఉన్న తెలంగాణ నీళ్ల కోసం, నీళ్లు లేని చోట కాంగ్రెస్ ప్రతిపాదిస్తే నీళ్లు ఉన్న చోటకు ప్రాజెక్టును మార్చి 160 కాదు 280 టీఎంసీలు ఉన్న మేడిగడ్డకు మనం మార్చాం. మేడిగడ్డ బ్యారేజ్ దగ్గర 280 టీఎంసీల నీళ్లు ఉన్నాయి, మీరు వాడుకోవచ్చని సెంట్రల్ వాటర్ కమిషన్ మనకు అనుమతి ఇచ్చింది. మీరు ప్రతిపాదించిన చోట 160 లేదు, మహాప్రభు చూసుకోండి ఇక్కడ నీళ్లు లేవని ఒక్క ఉత్తరం కాదు 2 ఉత్తరాలు రాసింది సెంట్రల్ వాటర్ కమిషన్. ప్రత్యామ్నాయం కూడా మేం చేయలే, కేంద్ర ప్రభుత్వ సంస్థ వ్యాప్కోస్కి ఇచ్చాం. మాకు ఇట్లా పరిస్థితి వచ్చింది, ఎక్కడ నీళ్లున్నాయి, ఎక్కడ పెట్టాలి అని అడిగితే కేంద్ర ప్రభుత్వ సంస్థ వ్యాప్కోస్ మేడిగడ్డ దగ్గర కట్టండి అని చెప్తే ఆ మేడిగడ్డ దగ్గర ప్రతిపాదించాం. దాని ద్వారా 280 టీఎంసీల నీళ్లు తీసుకోవడానికి సెంట్రల్ వాటర్ కమిషన్ మాకు అనుమతించింది. ఇది వాస్తవం. దీన్ని తప్పుదో పట్టిస్తారు ఉత్తమ్ గారు. ఇకపోతే ఒక ప్రాజెక్ట్ కాస్ట్ పెరిగిందంటాడు. అయ్యా మీరు పెట్టినప్పుడు 16 టీఎంసీలు పెట్టినరు. నీటి నిర్వహణ సామర్థ్యం మొత్తం ప్రాణహిత చేవెలలో ఇంక్లూడింగ్ తమ్మిడిహట్టి 5 కలిపితే 16. బీఆర్ఎస్ దాన్ని 141 టీఎంసీలకు పెంచింది. 141 టీఎంసీల సామర్థ్యంతో రిజర్వాయర్లు కట్టాలంటే ప్రాజెక్ట్ కాస్ట్ పెరగదా? ఆయకట్టు 2 అంతలైంది. మీరు 16 లక్షలు పెడితే మేము 36 లక్షలకు తీసుకుపోయినాం ఆయకట్టును. ఆయకట్టు 2 అంతలు పెరిగింది. నీటి నిర్వహణ సామర్థ్యం 16 నుంచి 141 టీఎంసీలకు పెరిగింది. నీళ్లు తెచ్చే సామర్థ్యం 2 టీఎంసీకి పెంచాం. మీది 1.8 ఉండే ఆ రోజు. ఇట్లా తెలంగాణ భవిష్యత్ అవసరాలను, త్రాగునీటి అవసరాలను, సాగునీటి అవసరాలను, పారిశ్రామిక అవసరాలను దృష్టిలో పెట్టుకొని మేము 100 ఏళ్లను ముందు పెట్టుకొని ఈ ప్రాజెక్టును మార్చాం. మీరు పెరిగింది అంటున్నావు. నేను అడుగుతా ఉత్తమ్ను, 2007లో ఇదే ప్రాణహిత చేవెళ్ళ 17,800 కోట్ల కడతామని ఇచ్చింది జీవో నంబర్ 124/2007 17,800 కోట్లు. ఒక్క ఏడాదినే జీవో నంబర్ 238 17/12 డిసెంబర్ 2008 38,500 కోట్లకు పెంచారు. ఎంత పెరిగింది ఆయకట్టు? కిందనేమో 12 లక్షలు, ఇళ్ళనేమో 16 లక్షలు. 4 లక్షల ఎకరాల ఆయకట్టు పెరిగితే 17,000 38,000 కోట్లకు పెరిగింది. మరి 16 లక్షలకెళ్ళి మేము 38 లక్షలకు తీసుకుపోయినాం. మరి ఆ మాత్రం ప్రాజెక్ట్ కాస్ట్ పెరగదా? ఇది 38.
కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడే సిడబ్ల్యూసికి 40,000 కోట్లతో పంపింది వీళ్ళు. సో 17,000 to 40,000 crores you have increased. But in your DPR, the reservoir's capacity is only 16 TMC, whereas we constructed 141 TMC. అండ్ మీరు 16 లక్షల ఆయకట్టు ఉంటే మా హయాంలో ఆయకట్టు 38 లక్షలకు పెంచాం. అసలు ఎంత తేడా ఉంది? అండ్ ఇంకోటి, మీరు ఆ రోజు భూసేకరణకు ఎకరానికి 2 లక్షలు పెట్టారు, మేము ఎకరానికి 8 నుంచి 11 లక్షల రూపాయలు ఇచ్చాం. మరి భూసేకరణ పెరగదా? సో ఈ రకంగా చాలా డీటెయిల్స్ ఉన్నాయి. ఇంకైనా పెద్ద నీతులు చెప్తుండు ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఏమని? అరే డిపిఆర్ లేనే లేదా, డిపిఆర్ ఏదో 4 నెలలనే తయారు చేసిండ్రు, డిపిఆర్ ఇయ్యకముందే పని స్టార్ట్ చేసిండ్రు అని మాట్లాడుతుండు. ఐ వాంట్ టు ఆస్క్ మిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, నువ్వు ఇరిగేషన్ మినిస్టర్గా కడుతున్న కొడంగల్ నారాయణపేట లిఫ్ట్కు ఇవ్వాలన్న డిపిఆర్ ఉందా? యు ఆర్ ద ఇరిగేషన్ మినిస్టర్ ఆఫ్ ద స్టేట్ టుడే. నువ్వు కొడంగల్ నారాయణపేట లిఫ్ట్కు టెండర్లు పిలిచినావు, టెండర్లు పిలిచి పనులు స్టార్ట్ చేసినావు. కొడంగల్ నారాయణపేటకు డిపిఆర్ ఉందా? సిడబ్ల్యూసికి డిపిఆర్ సబ్మిట్ చేసిండ్రా? సెంట్రల్ వాటర్ కమిషన్ అనుమతి ఉందా? ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ అనుమతి ఉందా? లేకుండా ఎట్లా కడుతున్నావు? నేను ఉత్తగా మాట్లాడతలేను. ఇది సమాచార హక్కు చట్టం కింద మహబూబ్ నగర్ చీఫ్ ఇంజనీర్కు నేను పెట్టిన లెటర్, దాని ఆన్సర్. ప్లీజ్ ప్రొవైడ్ ద లేటెస్ట్ ఎస్టిమేషన్ అండ్ కాపీ ఆఫ్ ద డిపిఆర్. ఇది నా క్వశ్చన్. డ్యూ టు చేంజ్ ఇన్ స్కోప్ ఆఫ్ వర్క్, డిపిఆర్ ఈజ్ అండర్ ప్రిపరేషన్. డిపిఆర్ఏ లేకుండా టెండర్లు పిలిచినావు, డిపిఆర్ తయారు చేయకుండానే నువ్వు పని స్టార్ట్ చేసినావు. ఇవాళ నువ్వు మమ్మల్ని ఏమో డిపిఆర్ 1 నెల లేట్ సబ్మిట్ చేసిన అంటున్నావు. అసలు నువ్వు డిపిఆర్ తయారే చేయలే, తయారు చేయకుండానే పని ఎట్లా స్టార్ట్ చేసినావు మిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి? అంటే నీకో నీతి మాకో నీత? ఇది నేను ఉత్తగా చెప్తలేను. దిస్ ఇస్ ద రిప్లై గివెన్ బై చీఫ్ ఇంజనీర్ మహబూబ్ నగర్ ఫర్ మై క్వశ్చన్. వాట్ ఈస్ ద ఆన్సర్ మిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి? ఇంకా చాలా ఉన్నాయి ఇలా. ప్రాణహిత చేవెళ్ళ 2007లో టెండర్ పిలిచిండ్రు, మీరెప్పుడు డిపిఆర్ ఇచ్చారు సిడబ్ల్యూసికి? 2007లో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మీరు కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఉన్నారు, తర్వాత మంత్రిగా ఉన్నారు. 2007లో ప్రాణహిత చేవెళ్లకు టెండర్లు పిలిచి పనులు ప్రారంభించి 1000 కోట్లు మొబిలైజేషన్ అడ్వాన్స్ ఇచ్చి ప్రజాధనం వృధా చేసి 2010లో డిపిఆర్ సబ్మిట్ చేసిండ్రు. టెండర్లు పిలిచింది 2007, పనులు స్టార్ట్ చేసింది 2007, 1000 కోట్లు మొబిలైజేషన్ అడ్వాన్స్ ఇచ్చింది 2007-8లో, డిపిఆర్ సిడబ్ల్యూసికి ఇచ్చింది 2010. సిగ్గు లేకుండా ఏ ముఖం పెట్టుకొని మాట్లాడుతున్నావు మిస్టర్ ఉత్తమ్? ఈపు చూసుకో, నీ ఈపు చూసుకో ఫస్ట్. ఇష్టం ఉన్నట్టు మాట్లాడు కాదు, ముందు నీ ఈపు నువ్వు చూసుకొని నువ్వు చక్కగా ఉంటే మాట్లాడు ఫస్ట్. ఇకపోతే పిఎఫ్సి ఆర్ఈసీ దగ్గర అప్పు తెచ్చిండ్రు అని మాట్లాడిండ్రు. అయ్యా మీలాగా బ్రోకర్లను పెట్టుకొని 170 కోట్ల బ్రోకర్ కమిషన్లు ఇచ్చి మేము అప్పులు లేలే. నువ్వేం చేసినావు? నువ్వు హెచ్సియు యూనివర్సిటీ భూములు కుదబెట్టి బ్రోకర్కు 170 కోట్లు చెల్లించి 10,000 కోట్లు నువ్వు అప్పు తెచ్చినావు కదా మిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి. పిఎఫ్సి ఆర్ఈసీ ప్రైవేట్ కాదు, ఇవి కేంద్ర ప్రభుత్వ సంస్థలు. మేమేం మీలాగా బ్రోకర్ని పెట్టలే, బ్రోకర్ ఫీజులు ఇవ్వలే, లంచాలు ఇవ్వలే, ప్రైవేట్ వాళ్ళ దగ్గర మేము బాండ్లు రేస్ చేయలే. మేము తెచ్చింది కేంద్ర ప్రభుత్వం దగ్గరనే తెచ్చినాం. తప్పుంటే కేంద్ర ప్రభుత్వం ఇస్తుందా? ఇఫ్ అవర్ ప్రాజెక్ట్ ఈజ్ రాంగ్, ఇఫ్ డిపిఆర్ ఈజ్ నాట్ దేర్, హౌ సెంట్రల్ గవర్నమెంట్ విల్ గివ్ అస్ ద లోన్? పిఎఫ్సి ఆర్ఈసీఎం ప్రైవేట్ సంస్థలు కావు. నువ్వు 10,000 కోట్ల అప్పు తేవడానికి 170 కోట్ల లంచం ఇచ్చిన గవర్నమెంట్ ఈ కాంగ్రెస్ గవర్నమెంట్. సిగ్గు లేకుండా మీరు మాట్లాడుతున్నారు. తలకాయ ఏడబెట్టుకుంటారు మీరు. ఈ దేశంలో ఈ రాష్ట్ర చరిత్రలో అప్పు తేవడానికి లంచం ఇచ్చిన సర్కార్ రేవంత్ రెడ్డి సర్కార్, ఉత్తమ్ కుమార్ రెడ్డి సర్కార్. ఇంతకంటే నీతి బాహ్యమైనటువంటి, ఇంతకంటే దివాలకోర్ దిక్కుమాలిన చర్యలు ఉండవు. ఇంకా మా గురించి మాట్లాడతావు నువ్వు సిగ్గు లేకుండా? నువ్వు వాడినేవు కనుక నేను వాడుతున్నా పదం, లేకపోతే నేను వాడేవాడిని కాదు.
ఇక లొకేషన్ మారింది, అన్నారం సుందిల లొకేషన్ మారింది అని మాట్లాడిండు. ఎస్ మారింది, దాంట్లో కాదని ఎవరన్నా అన్నారా? హై లెవెల్ కమిటీ రికమెండేషన్ మేరకు మారింది. విత్ ఆల్ జియాలజికల్ సర్వే, అన్ని సర్వేలు ఇప్పుడు చూపిస్తాను, ఎన్డీఎస్ఏ రిపోర్ట్లోనే ఉంది, అన్ని సర్వే రిపోర్ట్ల ప్రకారంగానే మారింది. నేను ఒకటి అడుగుతా మిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, మీ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో కట్టిన నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ సైట్ మారలేదు ఆ రోజు? ఆ రోజు నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ ఏలేశ్వరం దగ్గర కట్టాలని నిర్ణయించిండ్రు, కానీ ఏలేశ్వరం నుంచి నందికొండకు ఆ రోజు మారిందా లేదా? ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్టు, మనం ఇప్పుడు ఏదైతే పోచంపాడు ప్రాజెక్ట్ అంటామో దాన్నే ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్ట్ అంటాం. ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్టు ముందు కుస్తాపురం దగ్గర కట్టాలని డిపిఆర్ తయారైంది. కుస్తాపురం దగ్గర సర్వే అంతా కూడా డిజైన్లు కూడా పూర్తయినాయి. మహారాష్ట్రలో ముంపు తగ్గించాలని చెప్పి ఒత్తిడి వస్తే కుస్తాపురం నుంచి ఇవాళ కట్టిన పోచంపాడుకు ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్ట్ సైట్ కూడా మారింది ఆ రోజు. కొన్ని పరిస్థితులను బట్టి, ముంపును బట్టి, ప్రాజెక్టు అవసరాలను బట్టి డెఫినెట్గా ఆ రోజు నాగార్జున సాగర్ మారచ్చు, పోచంపాడు ఎస్ఆర్ఎస్పి మారచ్చు, ఇవాళ ఈ ప్రాజెక్టులు కూడా మారినాయి. అది కూడా ఎవరో వ్యక్తులు డిసైడ్ చేయలే, హై లెవెల్ కమిటీలో చర్చ జరిగి అన్ని విషయాలు పరిశీలించిన తర్వాతనే ఆనాటి డిపార్ట్మెంట్ నిర్ణయం తీసుకున్నది. అదేదో ఎప్పుడు జరగనట్టు, ఇప్పుడే ఏదో కొత్తగా జరిగినట్టు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మాట్లాడుతుంటారు. మాట్లాడితే ఎవరి పచ్చబద్దాలు ఇప్పుడు అర్థమైతలేవా? తర్వాత సర్వే లేదు, అక్కడ డిజైన్ జరగలేదు అంటారు. నేను నా ఎన్డీఏసీ రిపోర్ట్లోనే ఉంది అక్కడ. నేను నౌ ఐ విల్ కమ్ టు ద ప్రజెంటేషన్. నేను ప్రజెంటేషన్ కంటే ముందే ఎక్కువ మాట్లాడిస్తున్నా, బట్ నౌ ఐ విల్ గో టు ద ప్రజెంటేషన్. బోర్హోల్ డేటా జరిగింది, జియాలజికల్ ఇన్వెస్టిగేషన్ జరిగింది, మన ఐఎస్ఈఆర్ఎల్లో 2D మోడల్ టెస్ట్ కూడా చేశారు. అన్నీ జరిగిన తర్వాతనే వాటన్నిటి మీద ఆధారంగా సిడిఓ డిజైన్స్ ఇచ్చింది. సిడిఓ డిజైన్స్ ఆధారంగా ప్రాజెక్ట్ నిర్మాణం జరిగింది. మాట్లాడితే లక్షల కోట్ల నష్టం జరిగిందంటాడు. అసలు బీఆర్ఎస్ హయాంలో 1,00,000 కోట్లే కాలే ప్రాజెక్ట్ మీద ఖర్చు. ఇవాళ మీరు చూడండి, ఆయన ఎన్నిసార్లు లక్షల కోట్లు నష్టం జరిగిందంటాడు. అయినా అసలు కాళేశ్వరం అంటే 3 బ్యారేజీలు, 16 రిజర్వాయర్లు, 19 సబ్స్టేషన్లు, 21 పంప్ హౌజులు, 98 కిలోమీటర్ల గ్రావిటీ కెనాల్, 203 కిలోమీటర్ల టనెల్స్, 1530 కిలోమీటర్ల గ్రావిటీ కెనాల్స్, 98 కిలోమీటర్ల ప్రెషర్ మెయిన్. ఇంత పెద్ద కాళేశ్వరంలో అన్నీ ఇంటాక్టే ఉన్నాయి కదా. ఇవాళ కూడా యాసంగి పంటకు ఇవాళ కూడా కొండ పోచమ్మ నుంచి కింద పంట పండుతుంది, మల్లన్న సాగర్ కింద పంట పండుతుంది, రంగనాయక సాగర్ కింద పంట పండుతుంది, అన్నపూర్ణ కింద కూడా ఈ యాసంగిలో పంట పండిందా లేదా? కాళేశ్వరం వృధా అని మాట్లాడుతాను. కాళేశ్వరంకు దెర్ ఆర్ 3 సోర్సెస్. 1 ఈజ్ మిడ్మానేర్, 2nd ఈజ్ ఎల్లంపల్లి, 3rd ఈజ్ మేడిగడ్డ. ఇవాళ మిగతా 2 సోర్సులు ఇంటాక్ట్ ఉన్నాయి. ఇవాళ మేం కట్టిన మేడిగడ్డ నుంచే రేవంత్ రెడ్డి గారు 15 టీఎంసీలు హైదరాబాద్ మంచినీళ్ళు తెస్తా, 5 టీఎంసీలు మూసి శుభ్రం చేయడానికి తెస్తా అని మాట్లాడుతుండ్రు. మరి మేడిగడ్డ కాళేశ్వరంలో భాగం కాదా? మల్లన్న సాగర్ కాళేశ్వరంలో భాగం కాదా? మరి మల్లన్న సాగర్ కాళేశ్వరంలో భాగం కాకపోతే ఆడికెళ్ళొచ్చింది? మరి 1,00,000 కోట్లు పోయినాయని చిల్లర మాటలు, ఉద్దర మాటలు, గోబల్స్ మాటలు మాట్లాడుతున్నా ఉత్తమ్ కుమార్ రెడ్డి. అది కూడా నేను ఐ విల్ షో ఇన్ ద ప్రజెంటేషన్ నౌ. ఇవాళ తెలంగాణ రైతులను ముంచుతున్నది కాంగ్రెస్ పార్టీ. తొందరగా రిపేర్ చేయండి. ఈయన ఏదో పెద్ద మాట్లాడతాడు, ఆ వర్షాలు బాగా పడ్డాయి, ఎస్ఆర్ఎస్పి స్టేజ్ 2కు నీళ్ళు వచ్చినాయి అంటుండు. మరి కాంగ్రెస్ ఉన్నప్పుడు వర్షాలు వల్లే 2014 దాకా మీరే ఉన్నారు కదా. 2014 దాకా ఎందుకు తుంగతుర్తికి నీళ్ళు రాలే, ఎందుకు సూర్యాపేటకు నీళ్ళు రాలే, ఎందుకు కోదాడకు నీళ్ళు రాలే? ఉత్తమ్ కుమార్ రెడ్డి మీరే మంత్రి, మీరే ఎమ్మెల్యే. మరి ఆ రోజు ఎందుకు నీళ్ళు రాలే? ఇప్పుడు ఎందుకు వచ్చినాయి అంటే మేము ఆ పనులు పూర్తి చేసినాం కనుక. వర్షాలు రాకపోయినా మేడిగడ్డ ద్వారా నీళ్లు తెచ్చి, మిడ్మానేర్ ద్వారా, ఎల్ఎండి ద్వారా స్టేజ్ 2కు నీళ్ళు ఇచ్చినాయి కనుక వచ్చినాయి. మీ రైతులను అడుగు చెప్తారు. సరే, ఆ ఇంజనీర్స్ కమిటీ కూడా ఉంది, ఆ రిపోర్ట్ కూడా ఉంది, దాని మీద చర్చ పెట్టు, దాని మీద కూడా చెప్తా.
5 men రిటైర్డ్ ఇంజనీర్స్ కమిటీ మేడిగడ్డ దగ్గర నాట్ ఫీజబుల్ అని చెప్పలే. మేడిగడ్డ నుంచి డైరెక్ట్గా మిడ్ మానేర్ తీసుకుపోవడం ఫీజబుల్ కాదు, మధ్యలో కోల్ బ్లాక్స్ ఉన్నాయి, ఎన్టీపీసీ ఉంది, ఇబ్బంది అవుతుంది. డైరెక్ట్గా మేడిగడ్డ టు మిడ్ మానేర్ డైరెక్ట్ లిఫ్టింగ్ సాధ్యం కాదు అని చెప్పింది. అందుకే అన్నారం సుందిళ్ళ కట్టి దాన్ని మనం మళ్ళీ ఎల్లంపల్లి ద్వారా నీళ్లు తెచ్చినాం. దాన్ని కూడా మీరు తప్పుదో పట్టించే విధంగా గోబల్స్ ప్రచారం చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇక ఆయన దాని మీద కూడా నేను మళ్ళీ డీటెయిల్గా చెప్తా. కానీ వానకాలం 153 లక్షల మెట్రిక్ టన్నులు పండింది, యాసంగిలో 127 లక్షల మెట్రిక్ టన్నులు పండింది అంటాడు. ఇదంతా బోగస్ లెక్కలు చెప్తుండ్రు. నేను అడుగుతున్న మిస్టర్ ఉత్తమ్ గారిని, వానకాలం 153 లక్షల మెట్రిక్ టన్నుల వడ్లు పండితే సివిల్ సప్లైస్ కార్పొరేషన్ ఎందుకు 53,000 మెట్రిక్ టన్నులు మాత్రమే కొన్నారు? వై యూ హ్యావ్ పర్చేస్డ్ ఓన్లీ 53 lakh మెట్రిక్ టన్స్? మరి అంతకుముందు మేము 70 లక్షల మెట్రిక్ టన్నులు కొన్నాం, 80 లక్షల మెట్రిక్ టన్నులు కొన్నాం. అంటే మీరంతా కాకి లెక్కలు చెప్పిండ్రు. మరి ఎందుకు కొనుగోలు తగ్గింది? మీకంటే ముందు బీఆర్ఎస్ ప్రభుత్వంలో 70 లక్షలు, 60 లక్షలు, 80 లక్షల మెట్రిక్ టన్నులు కొన్నాం. వానకాలం మీరు చెప్పినట్టు 1,53,00,000 మెట్రిక్ టన్నుల వడ్లు పండి ఉంటే ఎందుకు కాంగ్రెస్ ప్రభుత్వం 53 లక్షల మెట్రిక్ టన్నుల వడ్లే కొన్నది? మీకంటే ముందు బీఆర్ఎస్ హయాంలో 70-80 లక్షల మెట్రిక్ టన్నులు ఎందుకు మేము కొన్నాం, మీరు ఎందుకు తక్కువ కొన్నారో సమాధానం చెప్తారా? అయితే రెండు జరగాలి. ఒకటి పంట పండగనన్నా పోవాలి, లేదంటే కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల దగ్గర కొనకనన్నా పోవాలి. అంటే మీరు రైతులకు మోసమన్నా చేసి ఉండాలి, పంట పండకపోనన్నా ఉండాలి. అంటే నువ్వు చెప్పేటి అని కాకి లెక్కలు. దాని మీద కూడా ఇంకో రోజు డీటెయిల్గా మాట్లాడదాం. ఇవాళ మాట్లాడితే బ్యారేజీలు కూలిపోయినాయి, కాళేశ్వరం కూలిపోయి, ఆయన చూపించే వీడియోలోనే బ్రహ్మాండంగా అన్నారం బ్యారేజ్ ఉంది, సుందిళ్ళ బ్యారేజ్ ఉంది. ఈ బ్యారేజ్లో కూడా ఒక 7వ బ్లాక్ తప్ప మిగతాదంతా ఇంటాక్టే ఉన్నది. ఇవాళ ఇంకో మాట ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ ప్రపంచంలోనట, భారతదేశంలోనట ఎక్కడ బ్యారేజీలు అనేది 2 to 3 TMC కంటే ఎక్కువ కట్టరు అన్నాడు. చెప్పినా లేదా? మీరున్నారు కదా రఘువర్, 2-3 TMCల కంటే పెద్ద బ్యారేజే కట్టరు ఈ ప్రపంచంలో, ఈ దేశంలో అని ఉత్తమ్ కుమార్. ఆయన అజ్ఞానం అనుకోవాలనా, మిడిమిడి జ్ఞానం అనుకోవాలనా, ప్రజల అమాయకులు ఏం చెప్పినా నమ్ముతారనేటువంటి గుడ్డితనంతో మాట్లాడుతుండా నాకైతే అర్థం కాలేదు. మన దేశంలో గంగా నది మీద ఫరక్కా బ్యారేజు 30 TMCలతో కట్టబడి ఉన్నది. 2 నుంచి 3 TMCలకు మించిన బ్యారేజే లేదు ఈ దేశంలో, ప్రపంచంలో అని ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడిండు. మన దేశంలో గంగా నది మీద ఫరక్కా బ్యారేజ్ 30 TMCలతో అద్భుతంగా పనిచేస్తుంది ఈ రోజు కూడా. దాని డెడ్ స్టోరేజే 7 TMCలు. డెడ్ స్టోరేజ్ ఇస్ 7 TMC. మన బ్యారేజ్ స్టోరేజే 7. దాని డెడ్ స్టోరేజ్ ఎంత ఉన్నది మన కెపాసిటీ. వై యూ స్పీక్ లైస్? ఎందుకంత పచ్చి అబద్ధాలు మాట్లాడతావు మిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి? ఎందుకంత చిల్లరగా మాట్లాడతావు అని నేను అడుగుతా ఉన్నాను. అండ్ నార్మల్గా బ్యారేజ్ కట్టడానికి కానీ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్స్కు జనరల్ కోడ్స్ ఉంటాయి, ఇంజనీరింగ్ కోడ్స్ అని బుక్స్ ఉంటాయి. అవి పర్మియబుల్ కోడ్స్ కావచ్చు, పర్మియబుల్ ఫౌండేషన్స్ కావచ్చు, ఫ్లోటింగ్ ఫౌండేషన్స్ కావచ్చు. ఎక్కడ కూడా ఆ కోడ్స్లో రిజర్వ్ బ్యారేజీలు ఇంతకంటే ఎక్కువ కెపాసిటీ కట్టొద్దని కానీ లిమిటేషన్ కానీ ఎక్కడ కూడా పెట్టలేదు. దెర్ ఆర్ మెనీ కోడ్స్, 4-5 రకాల ఇంజనీరింగ్ కోడ్స్ ఉంటాయి. ఎక్కడ కూడా దెర్ ఈజ్ నో సచ్ లిమిటేషన్. ఈయన అనవసరంగా ఏదో ఒక రకంగా మా మీద బురద జల్లాలనేటువంటి దుగ్ధ తప్ప ఇంకోటి లేదు. తర్వాత జస్ట్ ఐ విల్ గో టు ప్రజెంటేషన్. ఇంక ఇదే ఎక్కువైపోయాయి. ఆయన చెప్పిన అన్ని అబద్ధాలకు నేను ఐ వాంట్ టు సెటరేట్ ద రికార్డ్, ఐ వాంట్ టు క్లారిఫై ద పీపుల్. అంత ప్రజల మెదడులో విషయాన్ని నింపే ప్రయత్నం చేసిండు ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఆ విషయాన్ని తొలగించే ప్రయత్నం చేస్తున్నాను. నేను మాట్లాడిన ప్రతి మాటకు కట్టుబడి ఉంటా. చెప్పిన కదా ఫరక్కా బ్యారేజ్ 30 TMCలతో ఉందన్న. కమాన్, ఐఎమ్ ఛాలెంజింగ్ ఉత్తమ్ కుమార్. నువ్వు రాజీనామా చేస్తావా? నేను చేస్తాను. ఆర్ యూ రెడీ? యూ స్పీక్ లైస్, ఐ విల్ నాట్ స్పీక్ ఆల్వేస్. నేను అసెంబ్లీలో కూడా మాట్లాడిన ఇదే విషయాన్ని. ఇవాళ ఈ రిపోర్టు మీ అందరికి ఇచ్చారు. ఈ రిపోర్ట్లో సరే నేషనల్ డ్యామ్ సేఫ్టీ గురించి చెప్పిన, వ్యతిరేకించిందే ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఇది వద్దు, ఈ బిల్లే పెట్టొద్దు అని, బిల్లును సెలెక్ట్ కమిటీకి పంపాలి, ఈ బిల్లును మేము వ్యతిరేకిస్తున్నామని మాట్లాడిన ఆయన ఇలా బిల్లు భగవద్గీత అంటుండు. ఇక ఆయన మాట్లాడుతూ ఇది చాలా ప్రపంచ ప్రఖ్యాతకు చెందిన కమిటీ, అసలు ఈ కమిటీని మించిన కమిటీ ఉండదు, వీళ్ళంతా తెలివి కల్లోలే ఈ భూమి మీద లేరు అని అన్నాడా? ఆ కమిటీ ప్రెసిడెంట్ ఎవరు?
చైర్మన్ చంద్రశేఖర్ అయ్యర్ అని చెప్పి రిపోర్ట్లో రాసింది. చెప్తూ ఆయన ఎంత గొప్పోడో చెప్పిండు, ఆయన సిడబ్ల్యూసి చైర్మన్ అని. ఇంకో మాట అన్నాడు, పోలవరం అథారిటీకి చైర్మన్ అన్నాడా? పోలవరం అథారిటీకి చైర్మన్గా పనిచేసిన చాలా అపారమైనటువంటి అనుభవం కలిగినటువంటి వ్యక్తి మిస్టర్ చంద్రశేఖర్ అయ్యర్ అన్నాడు. ఏంటిదైనా ఆయన నాయకత్వంలో కట్టిన పోలవరం కుప్పగూలిపోయింది. 8 ఏళ్ళైనా దాన్ని రిపేర్ చేసే దిక్కు లేకుండా వీకింది. మిస్టర్ చంద్రశేఖర్ అయ్యర్ పోలవరం చైర్మన్గా పోలవరం ప్రాజెక్టు కడితే దాని డయాఫ్రేమ్ వాల్ కొట్కపీకింది, దాని గైడ్ వాల్ కుప్పగూలిపోయింది. 6 ఏళ్ళైనా మరమ్మతుకు నోచుకోక నెత్తి పట్టుకొని ఎన్డీఎస్ఏ సిడబ్ల్యూసి అధికారులు ఏం చేయాలనో అర్థం కాని పరిస్థితి. అది ఈ కమిటీకి చైర్మన్ ఉన్న ఆయన గొప్పతనం. ఆయనే కదా కట్టింది. 6,000 కోట్ల రూపాయల నష్టం జరిగింది డైరెక్ట్గా. పరోక్షంగా ఆ ప్రాజెక్టు కాస్టు ఆలస్యం కావడం వల్ల 9,500తో కట్టాల్సిన పోలవరం 95,000 కోట్లకు పెరిగింది, 10 రెట్లు పెరిగింది. దట్ ఈస్ ద గ్రేట్నెస్ ఆఫ్ మిస్టర్ చంద్రశేఖర్ అయ్యర్. ఇక ఈయన చెప్తాడు ఉత్తమ్ కుమార్ రెడ్డి అంత గొప్పోడు లేడని. సరే, ఇంకా నా మిగతాల సంగతి కూడా చెప్పొచ్చు, కానీ నౌ టైమ్ ఈజ్ నాట్ దేర్. ఇంకా డీటెయిల్స్కు నేను మళ్ళీ చెప్తా. ఇకపోతే సరే, డిపిఆర్ల సంగతి చెప్పాను. సరే, నౌ ఐ విల్ గో టు ద ప్రజెంటేషన్ ఆఫ్ ఎన్డీఎస్ఏ. ఒకసారి బాబు ఫస్ట్ పాయింట్. ఇంకోటి కూడా చెప్పాలి. ఇప్పుడు బీఆర్ఎస్ హయాంలో, బిఫోర్ ఐ గో టు ప్రజెంటేషన్, బీఆర్ఎస్ హయాంలో చాలా అవినీతి జరిగింది, ఇది జరిగింది, అది జరిగింది, కాళేశ్వరం ఇట్లయింది అట్లయింది అన్నాడు కదా. కాళేశ్వరం తమ్మిడిహట్టి నుంచి మేడిగడ్డకు మార్చే విషయంలో కానీ, రీఇంజనీరింగ్ విషయంలో కానీ ఆ రోజు ఒక క్యాబినెట్ సబ్ కమిటీ వేసిండ్రు ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. ఆ క్యాబినెట్ సబ్ కమిటీలో నీటిపారుదల శాఖ మంత్రిగా నేను, ఆర్థిక మంత్రిగా ఈటల రాజేందర్, ఆర్ఎండ్బి శాఖ మంత్రిగా తుమ్మల నాగేశ్వరరావు గారు కూడా ఉన్నారు. ఆయన ఇప్పుడు మీ సహచర మంత్రి మిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈజ్ యువర్ నైబర్. నీ కాన్స్టిట్యున్సీ పక్కనే ఖమ్మం ఎమ్మెల్యే గారు, ఖమ్మం జిల్లా నుంచి వ్యవసాయ శాఖ మంత్రి, వారిని అడిగి తెలుసుకో. దిస్ ద రిపోర్ట్ ఆఫ్ క్యాబినెట్ సబ్ కమిటీ. తమ్మిడిహట్టి నుంచి మేడిగడ్డ మార్చే విషయంలోనైనా, ఈ రీఇంజనీరింగ్ విషయంలోనైనా ఆనాటి క్యాబినెట్ సబ్ కమిటీ డీటెయిల్డ్గా 20 పేజీల ఉత్తరం ఇచ్చింది. ఒక సంతకాలు కూడా ఉన్నాయి, 3 సంతకాలు కూడా ఉన్నాయి. తుమ్మల నాగేశ్వరరావు గారు, ఈటల రాజేందర్ గారు, ఆ రోజు నీటిపారుదల మంత్రిగా నేను. ఆల్ దీస్ థింగ్స్ వర్ ఎగ్జామిన్డ్ అండ్ గేవ్ ఎ రిపోర్ట్ టు ద గవర్నమెంట్. ఈ రిపోర్ట్ను ఆ రోజు క్యాబినెట్లో పెట్టి చర్చించి ఆనాటి క్యాబినెట్ నిర్ణయం తీసుకున్నది. ఎవరో ఇలా మాట్లాడుతున్న ఉత్తమ్ కుమార్ రెడ్డి అంతా పైకి వెళ్ళి చెప్పగానే కింద చేసేసిండ్రు, పైన మాట్లాడగానే కింద చేసేసిండ్రు, ఇంజనీర్లను పట్టించుకోలేదు. ఇది క్యాబినెట్ సబ్ కమిటీ రిపోర్ట్. మీ కొలీగ్ తుమ్మల గారిని అడగండి. మీ తుమ్మల గారు కూడా ఆ రోజు, ఈనాటి మీ కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న తుమ్మల గారు ఈ రీఇంజనీరింగ్ను, తమిడిహట్ నుంచి మేడిగడ్డకు మార్చేటువంటి విషయాలను అన్నిటిని కూడా సపోర్ట్ చేస్తూ ఆ రోజు ఆయన సంతకం కూడా పెట్టిన రిపోర్ట్ ఉంది. నౌ ఫస్ట్ పాయింట్ ఆన్ ఎన్డీఎస్ఏ రిపోర్ట్. కాదు, ముందే పెట్టినాను, బ్యాక్. ఇందాకే నేను చెప్పాను, పేజ్ 1, దిస్ యూ ప్లీజ్ రిలీజ్ ఇట్ టు ద మీడియా. పేజ్ 1 అంటే ఏందో పెట్టు, ఆగమాగం ఏంద్ర భయ్, పేజ్ 1 రా భయ్, ఫస్ట్లో అది కాదు, ఇది అసెంబ్లీ ఎన్నికల ముందు ఇందాక నేను చెప్పింది ప్రాథమిక నివేదిక. ఇది ఎంత క్లియర్గా మీకు అర్థమవుతుందంటే, యూ కెన్ సీ వెరీ క్లియర్లీ. పోలవరం కూలిపోతే 5 ఏళ్ళైనా పోలేదు భయ్. 5 రోజుల్లో ప్రాథమిక నివేదిక అసెంబ్లీ ఎలక్షన్ల ముందు ఎట్లా ఇచ్చిండ్రు. కరెక్ట్గా పార్లమెంట్ ఎన్నికలు చదివితే మార్చిలో ఇంటీరియం రిపోర్ట్ ఇచ్చిండ్రు, మధ్యంతర నివేదిక మార్చిలో, నెల ముందు పార్లమెంట్ ఎలక్షన్లకు నెల ముందు, అంటే టు బ్లేమ్ బీఆర్ఎస్. ఇప్పుడు మా రజతోత్సవ సభకు 3 రోజుల ముందు మళ్ళా ఫైనల్ రిపోర్ట్ వస్తుంది. ఈజ్ ఇట్ నాట్? అంటే ఎంత స్పష్టంగా, అది కూడా ఈమెయిల్లో మన చీఫ్ సెక్రటరీకి పంపుతారు అర్జెంటుగా. ఎందుకంటే బై పోస్ట్ వస్తే 3 రోజులు అవుతుంది, ఈలోపు రజతోత్సవ సభ అయిపోతుందని ఆన్లైన్లో పంపిస్తారు. సో దట్ షోస్ ద బీఆర్ఎస్ మీద ఎంత బురద జల్లడానికి కాంగ్రెస్ బీజేపీలు ఎట్లా కుమ్మక్కైందో మనకు స్పష్టంగా కనబడుతుంది. నెక్స్ట్, సరే, ఇది ఇప్పుడే చెప్పిన
ఇందులో నెక్స్ట్ ఇక్కడ మీరు ఒకసారి చూడండి, 1,00,000 కోట్లు కొట్టుకుపోయినాయి, ప్రాజెక్టు మొత్తం కుప్పగూలింది, పనికిరాదు అని కాంగ్రెస్ పార్టీ దుష్ప్రచారం చేస్తుంది. మీరు చూస్తే ఎన్డీఎస్ఏ రిపోర్ట్లో పేజ్ 22, ఎన్డీఎస్ఏ రిపోర్ట్ పేజ్ 22, ఎన్డీఎస్ఏ వే ఫార్వర్డ్, అందులో స్పష్టంగా ఏం చెప్తుందంటే, ఆఫ్టర్ అబ్టైనింగ్ ద రిజల్ట్స్ ఫ్రమ్ ద వేరియస్ ఇన్వెస్టిగేషన్స్ అండ్ అన్ ఒపీనియన్ ఆఫ్ ద ఎక్స్పర్ట్ కమిటీ, the restoration of block 7 of Medigadda will be taken up under the barrage will be under operation. ఎంత స్పష్టంగా చెప్పిండ్రు, 7వ బ్లాక్ను రిస్టోర్ చేయొచ్చు, అది రిస్టోర్ చేసి బ్యారేజ్ను ఆపరేషనలైజ్ చేయొచ్చు అని స్పష్టంగా ఇదే ఎన్డీఎస్ఏ రిపోర్ట్లో పేజ్ 22లో చెప్పారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏమాట్లాడుతూ 1,00,000 కోట్లు పోయినాయి, నీకు 16 రిజర్వాయర్లు అట్లే ఉన్నాయి, 19 సబ్స్టేషన్లు ఇంటాక్ట్ ఉన్నాయి, 22 పంప్ హౌస్లు ఇంటాక్ట్ ఉంది, 98 కిలోమీటర్ల పంపింగ్ మెయిన్ ఇంటాక్ట్ ఉంది, 200 కిలోమీటర్ల టనల్ ఇంటాక్ట్ ఉంది, 1,530 కిలోమీటర్ల గ్రావిటీ కెనాల్ ఇంటాక్ట్ ఉంది. ఇట్స్ ఓన్లీ ఏ బ్లాక్. 7th బ్లాక్ను మరమ్మతి మళ్ళీ కట్టడం ద్వారా మేడిగడ్డ బ్యారేజ్లోని మిగతా అన్ని బ్లాకులు ఓకే ఉన్నాయి. 7th బ్లాక్ను మీరు కొత్తది కట్టండి, బ్యారేజ్ను ఆపరేషనలైజ్ చేయొచ్చు అని ఇది ఎన్డీఏసీ ఇచ్చిన రిపోర్ట్ పేజ్ నెంబర్ 22. దీన్ని ఎందుకు దాచిపెట్టిండు ఉత్తమ్ కుమార్ రెడ్డి? ఇది ఎందుకో చూపించపోతుంది, నీ ప్రజెంటేషన్లు ఇవ్వాలా? చాలా కష్టపడుతుంది, చెమటలు బాగానే ఓడుస్తుంది, 3 సార్లు ప్లేసులు మారుస్తుంది, 3 సార్లు టైం మారుస్తుంది, తనలాడుతుంది, బాగానే చేస్తుంది, ఇది ఎందుకో చూపించపోతుంది ఉత్తమ్ కుమార్ రెడ్డి. నెక్స్ట్ ఇందులో స్పష్టంగా మీరు చూస్తే దిస్ ఈజ్ పేజ్ చాప్టర్ 4 పేజ్ నెంబర్ 62, చాప్టర్ 4 ఎన్డీఎస్ఏ రిపోర్ట్ పేజ్ నెంబర్ 62. ఇందులో ఏం చెప్తారంటే, వైల్ సమ్ ఇంటీరియం రికమెండేషన్స్ వర్ ఫుల్లీ ఇంప్లిమెంటెడ్, సమ్ వర్ పార్షియల్లీ అడ్రస్డ్ అండ్ సమ్ అదర్ వర్ నాట్ యాక్టెడ్ అపాన్. The recommendations on the interim measures and studies investigations conveyed to INCAD department on 1st May 2024 and the extent of compliance by INCAD department are discussed in the ensuing paras. అంటే వాళ్ళు స్పష్టంగా అక్కడ ఏం చెప్తున్నారు, మేము మధ్యంతర నివేదికలో కొన్ని సూచనలు కొన్ని సలహాలు ఇచ్చాం, కొన్ని పాటించిండ్రు, కొన్ని పాక్షికంగా చేసిండ్రు, కొన్ని అసలే చేయలేదు. అంటే రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని కూడా ఎన్డీఎస్ఏ తన చాప్టర్ 4 పేజ్ 62లో రాష్ట్ర ప్రభుత్వం ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరించిందో కూడా చెప్పింది. దీన్ని ఎందుకు దాచిపెట్టిన ఉత్తమ్ గారు? నీ ప్రభుత్వాన్ని, నిన్ను తప్పుపట్టింది ఎన్డీఎస్ఏ రిపోర్ట్. దే ఫైండ్ ఫాల్ట్ అగెన్స్ట్ యూ అండ్ యువర్ ఇంజనీర్స్, యువర్ డిపార్ట్మెంట్. అంటే మీ ఉద్దేశం ఏంది? ఎట్లన్నా చేసి ప్రాజెక్టు కొట్టుకపోవాలి. ఆ మరమ్మతులు చేయకపోవడం వల్ల, జాగ్రత్తలు తీసుకపోకపోవడం వల్ల వానకాలం వరద వచ్చి ఆయనతో కొట్టుకపోతే బాగుండు, బీఆర్ఎస్ని ఇంకా బదనాం చేయొచ్చు అని నీ ప్రభుత్వం ప్రయత్నం చేసింది. కానీ బ్యారేజ్ మొన్న వానకాలంలో 15 లక్షల క్యూసెక్కుల వరద వచ్చినా, నువ్వు కుట్ర చేసినా ఆ ప్రాజెక్టు బరాబర్ బందోబస్తున్నది, పర్ఫెక్ట్గా నిలబడి ఉన్నది. నీ కుట్రలు కూడా ప్రాజెక్ట్ ఏం కాలే, బికాస్ అది కరెక్ట్గా ఉంది కనుక ఇవాళ ఇబ్బంది రాలే. సో నీ ప్రభుత్వము ఇంటీరియం రిపోర్ట్లో ఇచ్చినటువంటి సూచనలు పాటించలేదు, నిర్లక్ష్యంగా వ్యవహరించారు నీ కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పి కూడా ఎన్డీఎస్ఏ రిపోర్ట్ నీ ప్రభుత్వం యొక్క తప్పిదాన్ని ఎత్తి చూపింది. దాని వెనుక నీ కుట్ర ఉన్నది. ఈ ప్రాజెక్ట్ కొట్టుకుపోవాలని మీరు ప్రయత్నం చేసిండ్రు. మీరు రైతులకు ఎట్లా మేలు చేయాలనో ఆలోచిస్తలేరు, బీఆర్ఎస్ను ఎట్లా బదనాం చేయాలనో ఆలోచిస్తున్నారు తప్ప ప్రాజెక్టును ఎంత తొందరగా రిస్టోర్ చేయాలి, రైతుల్ని ఎట్లా కాపాడుకోవాలి, నీళ్ళు ఎట్లా ఇవ్వాలనే తపన లేదు. బీఆర్ఎస్ మీద ఎట్లా బురద జల్లాలనేటువంటి తపన మాత్రమే కనబడతా ఉంది. నెక్స్ట్ ఇది పేజ్ 63 పారా 4.2. ఇందులో డీటెయిల్గా చాలా పెద్దగా ఉంది, నేను చదువును మీకు ఐ విల్ గివ్ యూ ద కాపీ. ప్రెషర్ రిలీజ్ వాల్స్ పెట్టామని ఒకసారి చెప్పింది ఎన్డీఎస్ఏ, పెట్టలేదని ఒకసారి చెప్పింది. ఎవరు? మన రాష్ట్ర ప్రభుత్వం. ఎన్డీఎస్ఏ వాళ్ళు అడిగితే ఒకసారేమో ప్రెషర్ వాల్స్ పెట్టాము అని చెప్పారు, ఇంకొకసారేమో పెట్టలేదు అని చెప్పింది. అంటే ఎంత బాధ్యతారహిత్యంగా
నేడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్డీఎస్ఏను తప్పుదో పట్టించింది, ఎన్డీఎస్ఏకు డబుల్ స్టాండర్డ్స్ 2 రకాల సమాధానాలు ఇచ్చింది అనేటువంటి విషయాన్ని ఎన్డీఎస్ఏ తన పేజ్ 63లో చాలా స్పష్టంగా చెప్పింది. దీని వెనుక ఉన్న కాంగ్రెస్ కుట్ర కోణం కూడా మనకు అర్థమవుతుంది. నెక్స్ట్, ఇవాళ మీరు ఎవరి సూచనలు తీసుకోలేదు, జియాలజికల్ ఇన్వెస్టిగేషనే జరగలేదు అని ఎన్డీఎస్ఏ రిపోర్ట్లో ఉన్నట్టుగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇందాక చదివారు. దిస్ ఈస్ పేజ్ నెంబర్ 121. The geotechnical investigation for the construction of Medigadda barrage was carried out by Jadavpur University, Kolkata and Sardeep Consulting Engineers, Kolkata. The investigation was commissioned by L&T. The executive engineer requested IIT Hyderabad to conduct plate load tests in block 2, 3, 4, 5, 6 and 8 through a letter dated 26th August 2016. Additionally, IIT Hyderabad was invited to witness the plate load test in block 7 wide letter number 13th November 2017. The executive engineer division 1 Kaleshwaram project, Mahadevpur, Bhupalpalli district along with L&T construction heavy civil supplies infrastructure assigned IIT Hyderabad to provide recommendations for ground improvement of the foundation soils in block 3, 4 and 5. ఇవాళ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏం చెప్పిండ్రు? ఎలాంటి సాయిల్ టెస్ట్ జరగలేదు, ఎలాంటి ఇన్వెస్టిగేషన్ జరగలేదు అని చెప్పిండ్రు. ఇది నేను చెప్తలేను, ఇది నేను ఇంకా చెప్పేది చాలా ఉంది. ఇది పార్ట్ ఆఫ్ ఎన్డీఎస్ఏ రిపోర్ట్. ఎన్డీఎస్ఏనే చెప్పింది. ఏం చెప్పింది ఎన్డీఎస్ఏ? జాదవ్పూర్ యూనివర్సిటీ వాళ్ళు, సర్దీప్ కన్సల్టింగ్ ఇంజనీర్స్ వాళ్ళు ఈ సర్వేను కండక్ట్ చేశారని, ఆ జరిగే పరీక్ష వాళ్ళు దాన్ని కూడా చెక్ చేశారని ఇది ఎవరు చెప్పారు? ఎన్డీఎస్ఏ ఈజ్ సేయింగ్, ఐఎమ్ నాట్ సేయింగ్. ఇక ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏ టెస్ట్ లేదు, ఏమి లేదు, మార్చిండ్రు, కట్టిండ్రు, ఆగం చేసిండ్రు అని మాట్లాడతాడు. వాట్ ద రిపోర్ట్ ఈజ్ సేయింగ్. నెక్స్ట్, దిస్ ఇస్ అబౌట్ మేడిగడ్డ. నౌ నెక్స్ట్, సుందిల్లా. Page 138. The executive engineer division number 3 Ramagundam Kaleshwaram project has requested geotechnical engineering division of the National Institute of Technology NIT Warangal to analyze the borehole details collected from the geological investigations carried out by private agency Navyuga Engineering Company, Hyderabad. They have been asked to provide recommendations for the safe bearing capacity of soils and etc. బోర్హోల్ డేటా స్టడీ జరిగిందని, ఆ జరిగిన డేటాను ఎన్ఐటి వరంగల్ను మీరు స్టడీ చేసి సూపర్ చెక్ చేసి మీ సలహా సూచన సజెషన్స్ ఇవ్వండి అని ఎన్ఐటి ద్వారా రిపోర్ట్ తీసుకున్నారు. ఇది ఎవరు చెప్పారు? ఐఎమ్ నాట్ సేయింగ్, ఎన్డీఎస్ఏ టూల్. అండ్ వాట్ ఉత్తమ్ ఈజ్ సేయింగ్? దెర్ ఇస్ నో సర్వే, దెర్ ఇస్ నో బోర్హోల్ డేటా, దెర్ ఇస్ నో సూపర్ చెక్. బట్ ద రిపోర్ట్ సేస్ దెర్ ఇస్ ఎ సర్వే, దెర్ ఇస్ ఎ సూపర్ చెక్, ఐఐటి హైదరాబాద్ హ్యాస్ బీన్ చెక్డ్, ఎన్ఐటి వరంగల్ హ్యాస్ బీన్ చెక్డ్ ఇట్. ఇది ఎందుకో చూపియాడు ఉత్తమ్ కుమార్ రెడ్డి. మీరంతా జర్నలిస్టులు, మేధావులు, మీరంతా తీసుకుపోండి ప్రజల్లో కన్నాడు. ఇది కూడా తీసుకుపోవాలని నేను కూడా కోరుతున్నాను మిమ్మల్ని. దీస్ ఆర్ ఆల్ ద ఫ్యాక్ట్స్. కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన కుట్ర కావచ్చు, జరిగిన టెస్టులు కావచ్చు, ఇవి నేను తెస్తున్న కాయిదాలు కాదు. దిస్ ఈస్ వాట్ ఐఎమ్ షోయింగ్ ఈజ్ ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ఓన్లీ. నెక్స్ట్ పెట్టినావా? ద నెక్స్ట్ పాయింట్, పేజ్ నెంబర్ 361. has to ensure expeditious compliance to all the provisions of the Dam Safety Act 2021 and the subsequent regulations notified by the National Dam Safety Authority. Sufficient funds need to be earmarked by the state government for proper surveillance, inspection, operation and maintenance of the specified dams owned by the state government for ensuring their safety and safe functioning and to avoid dam failures related disasters. అంటే ఈ మేడిగడ్డ, అన్నారం, సుందిళ్లకు మీరు జాగ్రత్తగా చర్యలు తీసుకోండి, డబ్బులు ఇవ్వండి, అన్ని జాగ్రత్తలు తీసుకోండి, అన్ని చర్యలు తీసుకోండి అని చెప్తే కూడా రాష్ట్ర ప్రభుత్వం దాన్ని డబ్బులు కేటాయించే విషయంలో కానీ, ప్రాజెక్ట్ను సేఫ్ మోడ్ తెచ్చే విషయంలో కానీ, రక్షణ చర్యలు తీసుకోవడంలో కానీ పూర్తిగా నిర్లక్ష్యం వహించింది. ఇట్లా ఇవన్నీ వాస్తవాలు. అంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఎంతసేపు బురద జల్లే ప్రయత్నం చేసింది తప్ప, ఇవాళ నీ ప్రభుత్వం ఇంకా చాలా ఉన్నాయి. అలా గ్రౌటింగ్ చేసిండ్రు మీరు, మా పర్మిషన్ లేకుండా. ఇంకా ఉన్నాయి, నేను టైం లేదని డీటెయిల్స్ పోలే, నాకు ఐ హ్యావ్ ఓన్లీ 1 hour టైం. మళ్ళీ రేపు ఎల్లుండే ఐ విల్ కమ్ అప్ విత్ మోర్ డీటెయిల్స్.
సో గ్రౌటింగ్ చేసింది మీరు, మా పర్మిషన్ లేదు, మేము చెప్పకుండా మీరు గ్రౌటింగ్ చేయడం వల్ల కూడా మాకు ఇన్వెస్టిగేషన్లో డిఫికల్టీ వచ్చిందని కూడా నీ ప్రభుత్వాన్ని తప్పుపట్టారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు. దెర్ ఆర్ మెనీ థింగ్స్ ఇన్ దిస్ రిపోర్ట్. సో ఫైనల్గా ఎన్డీఎస్ఏ చెప్పిన దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది, బ్లాక్ 7ను కట్టడం ద్వారా, తిరిగి కట్టడం ద్వారా మేడిగడ్డ బ్యారేజ్ను ఉపయోగంలోకి తేవచ్చు అని స్పష్టంగా చెప్పింది. లక్షల కోట్లు అంటాడు ఈయన, ఖర్చు పెట్టిందే 95-96 అయితే లక్షల కోట్లు అంటాడు ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఏం అబద్ధాలు అంటావు అబ్బా. సో ఇవాళకైనా నేను ఒకటే కోరుతున్నాను, ఇప్పటికీ ఏడాది అర్థం అయిపోయింది. మీరు అనవసరంగా రాజకీయాల పేరిట కాలయాపన చేయకండి, రాజకీయాల పేరిట రైతుల గొంతు కోయకండి. ప్లీజ్ లుక్ ఎట్ ద ఫార్మర్స్, ప్లీజ్ లుక్ ఎట్ ద ఫ్యూచర్ ఆఫ్ ద స్టేట్. ఎందుకంటే ఇక్కడ పారిశ్రామిక అవసరాలు, త్రాగునీటి అవసరాలు, సాగునీటి అవసరాలు కూడా ఉన్నాయి. మన అదృష్టం బాగుండి ఈ సంవత్సరం రెయిన్ఫాల్ బాగుంది. మంచి రెయిన్ఫాల్ ఉండడం వల్ల రాష్ట్రంలో ఇబ్బంది రాలేదు. ఒకవేళ డ్రౌట్ ఇయర్ వస్తే మంచినీళ్ళకు కూడా ఇబ్బంది పడాల్సిన పరిస్థితి వస్తుంది. అందువల్ల మేడిగడ్డను మనం రిస్టోర్ చేసుకుంటే ఏమవుతుంది, కరువు కాలంలో కూడా నీళ్లు తెచ్చుకొని త్రాగునీరు, సాగునీరు అందించుకునే గొప్ప ప్రాజెక్టు కాళేశ్వరం ప్రాజెక్టు. నేను మళ్ళీ చెప్పను అనుకోవద్దు, కానీ కాళేశ్వరంలో 16 రిజర్వాయర్లు ఇంటాక్ట్ ఉన్నాయి, 19 సబ్స్టేషన్లు ఇంటాక్ట్ ఉన్నాయి, 21 పంప్ హౌస్లు ఇంటాక్ట్ ఉన్నాయి, 203 కిలోమీటర్ల టనల్ ఇంటాక్ట్ ఉంది, 1530 కిలోమీటర్ల గ్రావిటీ కెనాల్ ఇంటాక్ట్ ఉంది. ఎవ్రీథింగ్ ఈజ్ ఇంటాక్ట్. ఓన్లీ 1 బ్లాక్ ఇన్ మేడిగడ్డ బ్యారేజ్ హెస్ గాట్ డ్యామేజ్డ్. అది కూడా రిస్టోర్ చేయొచ్చు. అది చేయడం ద్వారా మేడిగడ్డ బ్యారేజ్ ద్వారా ఉపయోగంలోకి తేవచ్చని కూడా ఎన్డీఎస్ఏ చెప్పింది. రాజకీయాలు పక్కన పెట్టండి, వేగవంతంగా ప్రాజెక్టును పునరుద్ధరించండి, రైతుల ప్రయోజనాల్ని, రాష్ట్ర ప్రయోజనాల్ని కాపాడండి అని చెప్పి నేను ఈ ప్రభుత్వాన్ని కోరుతున్నా. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, రాజకీయాలు చేద్దాం 6 నెలల ముందు, అయిపోయింది మీ పని, కానీ నిజాయితీగా పనిచేయండి, రాష్ట్ర ప్రయోజనాలను కాపాడండి. ఇవాళ నువ్వు అన్ని చిల్లర మాటలు, ఉద్దర మాటలు, అబద్ధాలు మాట్లాడి, అబద్ధాలు మాట్లాడి, మోసాలు మాట్లాడి ఇంకెన్ని రోజులు చేస్తావు రాజకీయము? ఇప్పుడు ఏడాది అర్థంకెళ్ళి ఇదే చెప్తున్నావు. 1 ఎకరానికి నీళ్ళు ఇచ్చినావు ఉత్తమ్ కుమార్ రెడ్డి. నువ్వు పోయిన అసెంబ్లీ సమావేశాల్లో ఏం చెప్పినావు? నువ్వు 6 ప్రాజెక్టులు పూర్తి చేస్తా, 6.5 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇస్తా అన్నావు. పూర్తి చేసిన ఒక్కటన్నా 6 చెప్పినావు నువ్వు. 6.5 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇస్తా అన్నావు. 6.5 లక్షలు ఇచ్చిపెట్టు, 6,000 ఎకరాలకన్నా ఇచ్చినావా? ఇప్పుడు మళ్ళీ మొన్న బడ్జెట్లో పెట్టిండు. ఇది పోయిన బడ్జెట్ గోవిందా ఉత్తమ్ చెప్పింది తప్ప 6,000 ఎకరాలకు కూడా నీళ్ళు ఇవ్వలే. ఇప్పుడు మాటలు మస్తు మాట్లాడచ్చు, కూర్చున్న కాడ పని చేస్తే తెలుస్తుంది. నువ్వు చేసిన గొప్పదనం ఏంటంటే 6 ప్రాజెక్టులు పూర్తి చేస్తా అన్నావు, కానీ పెద్దవాగు కొట్టుక పీకింది, ఎస్ఎల్బీసీ ఊలి పీకింది, వట్టెం పంప్ హౌస్ మునిగి పీకింది. గింతే నువ్వు చేసింది. 1 ఎకరానికైతే నీళ్ళు ఇవ్వలే. నువ్వు ఏడాది నర్థమైతే 1 ఎకరానికి నీళ్ళు ఇవ్వలే మిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి. కూలగొట్టుడు, మునుగొట్టుడు, తెగ్గొట్టుడు, గింతే కదా నువ్వు చేసింది. పెద్దవాగు తెగ్గొట్టినావు, పాలమూరు ఎత్తిపోతల పథకం మునగొట్టినావు, ఎస్ఎల్బీసీ టన్నులు కూలగొట్టినావు. వాట్ ఈస్ దట్ యూ హ్యావ్ డన్? నువ్వేందో ఉద్ధరించినట్టు, నువ్వు సత్యహరిశ్చంద్ర లెక్క నేనంత పెద్ద ఉద్ధరించినాను మాట్లాడుతూ ఏం చేసినావు ఏడాది అర్థంలో? నువ్వు ఏడాది అర్థంలో నీ పాలనలో కనీసం 6,000 ఎకరాలకు నీళ్ళు ఇచ్చినావా? అసెంబ్లీని కూడా తప్పుదో పట్టించినావు. 6,50,000 ఎకరాలకు నీళ్ళు ఇస్తా, 6 ప్రాజెక్టులు పూర్తి చేస్తా అని శాసనసభను కూడా తప్పుదో పట్టించినావు మిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి. అరే ఏం నడుపుతావా నువ్వు గవర్నమెంట్? 30 ఎస్సీ పోస్టులు ఖాళీ ఉన్నాయి, 15 చీఫ్ ఇంజనీర్ పోస్టులు ఖాళీ ఉన్నాయి. అలా ట్రిబ్యునల్ మీద వాదనలు జరుగుతుంటే ఐఎస్డబ్ల్యూఆర్కు చీఫ్ ఇంజనీర్ లేడు. నీ పాలన ఎంత అందంగా ఉందంటే, అత్యంత ముఖ్యమైన సెక్షన్ 3 మీద, కృష్ణా నదీ జలాల్లో నీటి పంపకం మీద ఢిల్లీలో ట్రిబ్యునల్ ముందు వాదనలు జరిగితే ఇంటర్ స్టేట్ వాటర్ రిసోర్స్కు చీఫ్ ఇంజనీర్ పోస్ట్ ఖాళీ పెట్టినావు నువ్వు. ద పోస్ట్ ఈజ్ వేకెంట్. ఎస్సీ కూడా లేడు, సిఈ లేడు, ఎస్సీ లేడు, ఈ వై కూర్చుంటున్నాడు. అంటే హౌ సీరియస్ యు ఆర్? అసలు నీకు ఆ సీరియస్నెస్సే లేదు. నీకు అర్థమవుతుందా? అర్థమవుతలేదా? నాకు అర్థమవుతలేదు. ఎంత ఇంపార్టెంట్ సెక్షన్ 3. దానికి ఎస్సీ ఉన్నాడు, సిఈ ఉన్నాడు, ఉత్త డిప్టీ పోతున్నాడు ఢిల్లీకి. ఆ డిప్టీలు కూడా పాపం వాళ్ళు ఫ్లైట్ టికెట్లు కొనుక్కొని పోతే ఫైనాన్స్లో బిల్లు పాస్ అవుతలేదు. వాళ్ళు ఏడుస్తూ ఉన్నారు. ఆ ఫైనాన్స్లో పర్సెంటేజ్ ఇస్తే తప్ప బిల్లు పాస్ కాదా మీ గవర్నమెంట్లో? ఈ ఫ్లైట్ టికెట్లకు వాడేడ పర్సెంటేజ్ ఇవ్వాలి. ఇక నీ పాలనకు అంత గొప్పగా ఉంది. ఇంకా చెప్తే చాలా ఉన్నది, కానీ ఐ విల్ స్పీక్ లేటర్. థ్యాంక్ యూ వెరీ మచ్.
అరే క్యాబినెట్లు కాకపోతే నీ ఏఐసీసీలో చర్చించి చూడదంటూ నేను శ్రీ వైసాబ్ నేను అసెంబ్లీలో చెప్పిన క్యాబినెట్లో కాకపోతే నీ ఏఐసీసీలో చర్చించు నేను ఎవడొద్దంటుండు wherever you want you discuss, but only my submission, my demand, our party demand, please restore the project immediately. తక్షణమే యుద్ధ ప్రాతిపదికన ప్రాజెక్టును పునరుద్ధరించి రైతుల ప్రయోజనాలు కాపాడండి ఎన్డీఎస్ఏ చెప్పింది. నువ్వు ఇష్టం ఉన్న కాడ చర్చించు, మాకేం అభ్యంతరం లేదు. మాకు కావాల్సింది రాష్ట్ర ప్రయోజనాలు, రైతు ప్రయోజనాలు, ప్రాజెక్టు పునరుద్ధరణ. ఎక్కడ చేసింది ఆ రిపోర్ట్ మీరు డీటెయిల్గా చూస్తే చాలా చోట్ల కూడా ఏం చెప్పిందంటే మిగతా బ్లాకుల్లో డిస్ట్రెస్ ఉండొచ్చు, లేదా సొరంగాలు ఉండొచ్చు, కట్ ఆఫ్ వాల్స్లో రంధ్రాలు ఉండొచ్చు, ఇంకో ఉండొచ్చు అన్నారు తప్ప ఎక్కడ కూడా ఇది జరిగిందని కానీ ఇది అవినీతి జరిగిందని కానీ నష్టం జరిగిందని కానీ అంత ఊహాగానాలు ఉండొచ్చు చూసుకోండి రీఎగ్జామిన్ చేసుకోండి, గంతకు మించి ఎక్కడ అన్నారా? అయినా యూ డూ ఇట్ ఊసేంగ్ ఏడాది టైం సరిపోదా? మీరు 8 ఏళ్లలో తమ్మిడిహట్టి ప్రాజెక్టుకు అనుమతే సాధించలే. ఇప్పటికీ ఏడాది అర్థంకెళ్ళి చెప్తుండు ఉత్తమ్ కుమార్ రెడ్డి తమ్మిడిహట్టి దగ్గర కట్టి తీరుతాం. ఒక్క అడుగుగానే ముంగల పడ్డదా? ఇంకెన్ని రోజులు చెప్తాడో చెప్పు. ఇప్పుడు అసెంబ్లీలో మొట్టమొదటి రోజు వైట్ పేపర్ అండ్ ఇరిగేషన్ పెట్టినాడు చెప్పిండు తమ్మిడిహట్టి దగ్గర కడతామని. ఇప్పటికీ ఏడాది అర్థమైంది, 17 నెలల కింద చెప్పిండు. 17 నెలలైనా తమ్మిడిహట్టుకు 17 అడుగులు కూడా పడగలే, 17 తట్టల మట్టి కూడా ఎత్తలే. ఇల్లు మాటలు ఎక్కువ ఉన్నాయి. ఇల్లు ప్లీజ్ షో ఇన్ యాక్షన్స్. మీరు అసెంబ్లీ బుక్లో చెప్పారు 6,50,000 ఎకరాలకు ఇస్తాను. ఈ సంవత్సరం మళ్ళీ చెప్పిన బుక్లో 6 లక్షల ఎకరాలకు ఇస్తాను. దాని మీద కాన్సన్ట్రేట్ చేయి. మేడిగడ్డ పునరుద్ధరించు, నీళ్ళు ఇచ్చే ప్రయత్నం చేయి. చూసుకుంటే బెటర్, చూసుకోండి. పాసిబుల్ కాదు అని ఎక్కడ ఫుల్ స్టాప్ పెట్టలే. మేబీ ప్లీజ్ ఎగ్జామిన్ అని అన్నారు. చూడు ఇఫ్ ఎట్ ఆల్ ఏదన్నా ఉంటే ఎగ్జామిన్ చేయండి. హూ ఈజ్ సేయింగ్ నో? నిజంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకోండి, ఎవరొద్దంటున్నారు, కానీ తొందరగా చేయండి. ఇప్పుడు ఎందుకంటే మొన్న వర్షాలు పడ్డాయి బాయ్ సాబ్, సడన్గా డ్రౌట్ ఇయర్ వస్తే ఎట్లా? ప్రజలు ఏం కావాలి? దాని మీద బారాన తెలంగాణ మంచినీళ్ళు దాని మీద ఆధారపడ్డాయి, హైదరాబాద్ నగర మంచినీళ్ళు దాని మీద ఆధారపడ్డాయి, పరిశ్రమలకు నీళ్లు దాని మీద ఆధారపడ్డాయి, కొన్ని లక్షల భవిష్యత్తు లక్షల ఎకరాల్లో పంట దాని మీద ఆధారపడ్డది. కాళేశ్వరం ఈజ్ సచ్ ఎ బ్యూటిఫుల్ ప్రాజెక్ట్. దెర్ ఆర్ 3 స్టెప్స్. ఎస్ఆర్ఎస్పిలో బాగా వరద వస్తే మిడ్ మానేర్ నుంచి మాత్రమే మోటార్లు ఆపరేట్ అవుతాయి. కడెంలో కానీ ఎల్లంపల్లిలో నీళ్లు బాగా వస్తే వి విల్ ఆపరేట్ ఓన్లీ ఫ్రమ్ ఎల్లంపల్లి. 2 చోట్ల కూడా వరద రానప్పుడు తప్పకుండా నీళ్లు ఉండే స్థలం మేడిగడ్డ, అప్పుడు అది ఆపరేట్ చేస్తాం. ఈ సంవత్సరం మన అదృష్టానికి వర్షాలు బాగా పడ్డాయి. మేడిగడ్డ నుంచే మన మిడ్ మానేర్ నుంచే మోటార్లు ఆపరేట్ చేసినాం, మిడ్ మానేర్ నుంచే నీళ్ళు లిఫ్ట్ చేసినాం, వాడుకున్నాం. మిడ్ మానేర్ నుంచి మోటార్లు నడిపేది అదేంది కాళేశ్వరంలో భాగం కాదా? ఆ మోటార్ ఎవరు పెట్టిండ్రు? కాళేశ్వరంలో పెట్టిన ఖర్చులో భాగంగానే కదా. మిడ్ మానేర్ నుంచి అన్నపూర్ణకు వస్తాయి, అన్నపూర్ణ నుంచి రంగనాయక సాగర్కి వచ్చినాయి, రంగనాయక సాగర్ నుంచి మల్లన్న సాగర్కి వచ్చినాయి, మల్లన్న సాగర్ నుంచి కొండపోచమ్మ సాగర్కి వచ్చినాయి, కొండపోచమ్మ సాగర్ నుంచి గదమల్ల దాకా పోయింది. ఇవంతా కాళేశ్వరమే కదా. ఈ మొన్న వానకాలం యాసంగిలో నీళ్లు పోయినాయి, పంటలు పండినాయి. నల్లగొండ బారింది, మెదక్ బారింది, సిద్దిపేట బారింది, కరీంనగర్ బారింది. ఇవన్నీ కూడా పార్ట్ ఆఫ్ కాళేశ్వరం ప్రాజెక్ట్ ఓన్లీ. థ్యాంక్ యూ. Yes. See, if at all any lapses are there, you rectify and do it. Who is saying no? So, ఇప్పుడు మీ హయాంలో ఇప్పుడు పెద్దవాగు కొట్టుకుపోయింది, సంవత్సరం అయింది, దాన్ని రెక్టిఫై చేయి. ఇప్పటి వరకు ఖమ్మం పెద్దవాగు కొట్టుకుపోతే దాని మీద యాక్షన్ తీసుకున్నారా? దాని మీద ఇప్పటికీ ఎస్టిమేట్ అయిందా? టెండర్ పిలిచిండ్రా? ఆ రోజు చాలా వేల ఎకరాల్లో పంట నష్టం జరిగింది, ఇండ్లు కొట్టుకుపోయినాయి, చాలా నష్టం జరిగింది, పంట నష్టం జరిగింది. యూ రెక్టిఫై దాట్. అదేవిధంగా ఇప్పుడు ఎస్ఎల్బీసీ టనల్ కూలిపోయింది, 60 days అయింది. నోబడీ నోస్. అట్లీస్ట్ వీఆర్ నాట్ ఏబుల్ టు బ్రింగ్ అవుట్ ద డెడ్ బాడీస్. ద ట్రామా ఈజ్ గోయింగ్ బై ద ఫ్యామిలీ. అసలు కెన్ వి ఇమాజిన్?
As far as my knowledge is there, everything must be there. See, certain things నేను చూసినంత వరకు ఎన్డీఎస్ఏ రిపోర్ట్లో కూడా డబుల్ తప్పులు ఉన్నాయి. వాళ్ళే ఒక దగ్గర జియాలజికల్ సర్వే జరగలేదు, లేకపోతే బోర్హోల్ డేటా లేదన్నారు.